మోకా అనే గ్రామంలో ఎప్పుడూ దుమ్ము కురుస్తూనే ఉండేది. ప్రతిరోజు పొలాల్లో కష్టపడి పనిచేస్తూ మోకా గ్రామ ప్రజల జీవితం ఎద్దుబండి నడకంత నెమ్మదిగా కొనసాగేది. ముగ్గురు స్నేహితులు సాత్విక్ 12 ఏళ్ల ఆసక్తిగల బాలుడు, శ్రవణ్ కుమార్ పాడైన రేడియోలు బాగుచేయడం ఇష్టపడే తెలివైన బాలుడు, సుదర్శన్ గ్రామంలో ఎల్లప్పుడూ ఆటపాటలతో కిలకిలలాడే తంతరి ప్రతి సాయంత్రం బన్యాన్ చెట్టు కింద తిత్తిబిళ్లలను వెంబడిస్తూ ఆడుకునేవారు. ఒక వేసవి సాయంత్రం వెండి రంగు పెట్టె మోసుకుని ఒక అపరిచితుడు గ్రామానికి వచ్చాడు. ఆయన తనను నగరానికి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ అనిల్ అని పరిచయం చేసుకున్నారు. గ్రామస్తులంతా ఆసక్తిగా ఆయన చుట్టూ చేరగా డాక్టర్ అనిల్ వింత గాజు సీసాలను అమర్చి వాటిని మరిగే వాననీళ్లలా బుడగలేసేలా సర్దుబాటు చేశారు. సాత్విక్ జిజ్ఞాసగా అడిగాడు, సార్, మీరు ఏమి తయారు చేస్తున్నారు? డాక్టర్ అనిల్ మృదువుగా నవ్వి సమాధానమిచ్చారు, సూర్యకాంతిని తాగునీళ్లుగా మార్చే యంత్రం. ఆ రాత్రి మోకా గ్రామం మీద తారలు మరింత ప్రకాశంగా మెరిశాయి. సాత్విక్ మెల్లగా చెప్పాడు, ఈ రోజు చిన్న చుక్క మొదలైతే రేపు మనం ఒక నది తెచ్చుకోగలం. ముగ్గురు స్నేహితులు డాక్టర్ అనిల్ వైపు చూసి తమ చిన్న గ్రామం భవిష్యత్తులో అడుగుపెట్టిందన్న ఆనందంతో హృదయాలు పొంగిపోయాయి. మరుసటి రోజు ఉదయం మోకా గ్రామం మొత్తం ఉత్సాహంతో కళకళలాడింది. డాక్టర్ అనిల్ చేసిన యంత్రం ఒక్క చుక్క నీరు మాత్రమే ఇచ్చినప్పటికీ గ్రామస్తులకు అది సముద్రం కన్నా విలువైనదిగా అనిపించింది. సాత్విక్, శ్రవణ్ కుమార్, సుదర్శన్ ముగ్గురు ఆ యంత్రం దగ్గర గుమిగూడి కొత్త ఆలోచనలతో తలతలలాడుతున్నారు. డాక్టర్ గారు, సాత్విక్ ఆసక్తిగా అడిగాడు, మనం ఈ యంత్రం కొంచెం పెద్దది చేసుకుంటే